ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ మన ప్రభుని రక్షకుని యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవదేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి క్రీస్తు ద్వారా కృతజ్ఞత సమర్పిస్తూ, నేను సాయంకాల సమయంలో ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ యుద్ధానికి దూసుకెళ్ళింది. డైరెక్ట్ స్టేట్మెంట్ చేసి మీ మీద యుద్ధం చేస్తాం మేమని చెప్పి మరి చేసిన కారణంగా మీతో ఒక వీడియో చేయాలనుకున్నాను. మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుందని చాలామంది చెప్తూ ఉన్నారు. అది జరగకుండా ఉండటానికిని, లేదా అది జరిగినా కానీ దేవుడు తన బిడ్డలని కాపాడుకుంటాడనే ధైర్యాన్ని మీ హృదయాల్లో నూరిపోయడానికిని నేను ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని సామెతల గ్రంథము 16:32 ఆధారం చేసుకుని కొన్ని విషయాల్ని ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం నాయన. తండ్రి, ఇగో ఇరాన్ ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు 2 సంవత్సరాల నుంచి మానలేదు. హమాసు ఇస్రాయేల్ మధ్య స్టార్ట్ అయ్యి వాళ్ళు చేసుకుంటున్న ఆ యొక్క యుద్ధాలు ఆగకుండానే మరొక యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది. ఇజ్రాయెల్కి అమెరికా ప్రోత్సహిస్తే ఇరాన్కి రష్యా, చైనా కూడా పెద్ద పెద్ద దేశాలు ప్రోత్సహిస్తాయి. ఇలా ఒకరికొకరు ప్రోత్సహించుకుంటుండగా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభించబడిపోతుందని మనుషుల్ని చాలామంది భయపెడుతూ వార్తనాలు, కథనాలు వెలువడుతున్నాయి నాయన. అటువంటి పరిస్థితుల్లో మీ బిడ్డలైన వారు, ముఖ్యంగా మీ మీద ఆధారపడిన వారు ఎలా జీవించాలో, ఎంత ధైర్యంగా ఉండాలో తగిన జ్ఞానవికలు దయచేయండి. దీనంతటికీ కూడా మూల కారణము పాపమని, మనుషుల పాపమని గుర్తించేట్లుగా సహాయం చేయండి. పాప నివారణ జరిగితేనే కానీ మీ యొక్క ఆశీర్వాదాలు మనుషులకు ఉండవని తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి, కృప చూపండి. మీరే ఈ ప్రపంచం అంతటికి కూడా అధిపతులు. ఐక్యరాజ్య సమితి కాదని, అమెరికా అగ్రరాజ్యం కాదని, ఇజ్రాయేలు కాదని, అంటే ఇజ్రాయేలుకి మీరు తోడైనారు, మంచిది, మీ దేశం అది. కానీ నరహత్య చేయకూడదు అనే మీ యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి అనేకమైన దేశాలు ఎవరికి తోచిన విధంగా వారి శరీరాల్లో పోరాడ భోగేచ్చులుండి యుద్ధాలు చేసుకుంటూ ఉండడం వల్ల పగ తీర్చిన ఆప నేనే ప్రతిఫలం ఇత్తుననే మాట మర్చిపోయి, నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికుంటే అతను దాహమేమో అనే మాట మర్చిపోయి, కీడు వలన జయం పడక మేల్చేత కీడుని జయించమనే మాటలు మర్చిపోయి, ఎన్నో వాక్యాలు సహోదరుని ప్రేమించు, దేవుని ప్రేమించు, కనికరాన్ని ప్రేమించు, నీతిని ప్రేమించు, సహోదరుని ప్రేమించు, శత్రువుని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించమనే మాటలు ఈ దేశ అధ్యక్షులు, దేశ ప్రపంచ అధినేతలందరూ కూడా మర్చిపోవడం వల్ల మారణ హోమాలు, విధ్వంసాలు, దౌర్జన్యం, దౌష్ట్యం ప్రపంచంలో పెట్టిరేగిపోతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీ రాజ్యము, నీతి, సమాధానము, ప్రేమ, సంతోష, సమాధానం, దీక్ష, దయలతో, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఈ ఆశా నిగ్రహాలు, ఈ గుణాలు, మీ గుణాలు కలిగినటువంటి రాజ్యము, మీ స్వభావం కలిగిన మనుషులు ప్రపంచం నిండా వద్దులనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకున్నట్లుగా సహాయం చేయండి. బబులోను సామ్రాజ్యాన్ని కూల్చారు, మాది పారసిక సామ్రాజ్యాన్ని కూల్చారు, గ్రీక్ సామ్రాజ్యాన్ని కూల్చారు, ఇక రోమ సామ్రాజ్యాన్ని కూడా కూల్చి చేతి సహాయం లేక తీయబడిన రాయనటువంటి క్రీస్తు సామ్రాజ్యాన్ని, మీ కుమారుని క్రీస్తు సామ్రాజ్యాన్ని, మీ రాజ్యాన్ని మీ కుమారుని క్రీస్తు ద్వారా ప్రపంచమంతా కూడా వ్యాప్తి చేయించమని, మీ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మానవ రాజ్యాలను అంతం చేయమని, కీడిచేవారు నిర్మూలమగుదురు, దీనులు భూమిని స్వతంత్రించుకుందని వాక్యం చెప్తుంది. కాబట్టి కీడిచేవారందరినీ మీరే నిర్మూలన చేసి దీన మనసు గల వారికి, దీనిలోని మీ బిడ్డలకి, మీ ప్రపంచం అంతటిని మీరే అప్పగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థనలు ఇచ్చున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చూడండి, సామెతలు 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. వీళ్ళు ఇప్పుడు మా పరాక్రమం ఎంత అని ఒకరి పరాక్రమాన్ని ఒకరు కనుపరుచుకుంటూ, ఒకరి సామర్థ్యాన్ని మరొకరు చూపిస్తూ, మా దగ్గర ఇంత యుద్ధ సామాగ్రి ఉంది, మా దగ్గర ఇన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి, మా దగ్గర ఇంత సైన్యం ఉంది,
అని ఒక దేశానికి ఒక దేశము. అంటే ఉక్రెయిన్ పట్ల రష్యా, హమాస్ పట్ల ఇజ్రాయేలు, ఇజ్రాయేల్ మీద ఇరాను, ఒక్కొక్క దేశం లేకపోతే పాకిస్తాన్ మీద ఇండియా ఇలాగ అనేకమైనటువంటి వ్యక్తికి మధ్య ప్రేమ లేదండి. వ్యక్తి మధ్య ప్రేమ ఉండాలి. వ్యక్తి మధ్య ఏముండాలంటే ఇటుకు అతకబడాలంటే అండి సిమెంట్ ఉండాలి. ఆ సిమెంటు 3 వాటిలతో కలపబడతది. 1 ఇసుక, 2 సిమెంటు, 3 వాటరు. అలాగే మనం కూడా మనుషులను ప్రేమించాలంటే మనందరి మధ్య తిమోతి మొదటి పత్రిక 1:5 ప్రకారంగా ఉపదేశ సారమిదనగా పవిత్ర హృదయం అనేది నీరు. మంచి మనస్సాక్షి అంటే ఇసుక. నిష్కపటమైన విశ్వాసము అంటే సిమెంటు. ఈ 3 కలిపితే మాలవుతదండి. ఇటుక పెట్టి మేస్త్రి ఎలాగైతే కడతాడో అలాగే వ్యక్తికి మధ్య ముందు ఇంటిలో ఒక కుటుంబంలో ఉన్నటువంటి లేకపోతే వ్యక్తి మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య, తోడికోడళ్ళ మధ్య, వ్యక్తికి మధ్య ఏముండాలంటే ప్రేముండాలి. తిమోతి మొదటి పత్రిక 1:5 పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే అన్నాడు. కాబట్టి ఉపదేశ సారము ఈ మూడిటి నుంచి కలిగే ప్రేమ. ఈ ఇటుక ఒక వ్యక్తి అనుకోండి, మరొక వ్యక్తి అనుకోండి. లేతే ఒక ఇటుక ఒక దేశం అనుకోండి, మరొక ఇటుక మరొక దేశం అనుకోండి. వీటిల మధ్య ప్రేమానురాగాలుండాలి. ఈ వ్యక్తుల మధ్య, ఈ కుటుంబాల మధ్య, ఈ వార్డుల మధ్య ఒక వార్డుకి మరొక వార్డుకి, గ్రామానికి మరో గ్రామానికి, మండలానికి మరో మండలానికి, నియోజకవర్గానికి మరొక నియోజకవర్గానికి, జిల్లాకి మరో జిల్లాకి, రాష్ట్రానికి మరో రాష్ట్రానికి, దేశానికి మరో దేశానికి ఏముండాలి అనంటే శాంతి ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. ముఖ్యంగా వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, గ్రామాల, మండలాల, జిల్లాల, రాష్ట్రాల, దేశాల మధ్య ప్రేమ ఉండాలండి. ప్రేమ. దేవుడు చెప్పాడు కదా, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమనే మాటను మరిచారు. కాబట్టి ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుందునంటే సామెతల గ్రంథము 25వ అధ్యాయంలో ప్రాకారము లేక పాడైన పురమ ఎంతో తన మనసును అణచుకోలేని వాడును అంతే. అంటే మనం ఏం చేయాలంటే అండి ప్రియులరా, 25వ అధ్యాయము సామెతలు 28లో ప్రాకారము లేక పాడిన పురమ ఎంతో తన మనసును అణుచుకోలేని వాడు అంతే. దేశాల మధ్య అధ్యక్షులు ఇరాన్ అధ్యక్షుడైన, ఇజ్రాయెల్ అధ్యక్షుడైన, అమెరికా అధ్యక్షుడైన, రష్యా అధ్యక్షుడైన, చైనా అధ్యక్షుడైన, దక్షిణ కొరియా అధ్యక్షుడైన, ఉత్తర కొరియా అధ్యక్షుడైన, ఏ అధ్యక్షుడైనా, ఏ దేశానికి ఉన్నటువంటి అధ్యక్షులు అంటే ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన అటు వాడు దొడ్డ పనిని అపేక్షించిన మాట నమ్మదగింది. ఈ అధ్యక్షులైన వారికి మహాధ్యక్షత కలిగిన వాడు ఉన్నాడు దేవుడు. యజమానులారా పరలోకములో మీకును యజమానులున్నరిగి మీ దాసుల న్యాయమైనది ధర్మానుసారమైనది చేయండి అన్నాడు కొలస్సీ 4:1 మరిచిపోయారు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఈ అధ్యక్షులకి మహాధ్యక్షుడు, ఉన్నతమైన అధ్యక్షుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసం నుండి మహాధ్యక్షత కలిగినటువంటి సర్వోన్నతుని దేవుడు ఉన్నాడనే సంగతిని వీళ్ళు మరిచారు. తర్వాత సామెతల గ్రంథంలోనే యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువలో ఉన్నది 21వ అధ్యాయం. యెహోవా చేతిలో రాజు హృదయము అంటే అధ్యక్షుల హృదయాలు నీటి కాలువలో ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పుననే సంగతిని వీళ్ళు మరిచారండి రాజులు. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలంటే ఒకవేళ వచ్చినా ఈ మానవ పరిస్థితిని బట్టి దేవుడు తన బిడ్డలైన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడనే సంగతిని మీ అందరి హృదయాల్లో నేను పెట్టాలని
ధైర్యమును, బహుధైర్యమును, మంచి ధైర్యమును, పూర్ణ ధైర్యమును నూరిపోయాలని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు ఎస్తేరు కాలంలో దేవుడు తన ప్రజలను కాపాడుకున్నాడు. ఫరో కాలంలో దేవుడు తన ప్రజలను కాపాడుకున్నాడు. నెబుకద్నెజరు కాలంలో షద్రకు, మేషాకు, అబేద్నెగోలు తన భక్తులను కాపాడుకున్నాడు. దర్యావేషు కాలంలో దానియేలును కాపాడుకున్నాడు. మొదటి నుంచి కూడా తన బిడ్డలను తాను దేవుడు కాపాడుకుంటూనే వచ్చాడు. ఇప్పుడు కూడా కాపాడుతాడు. ఖచ్చితంగా మనం ఎవరం కూడా భయం కలిగి ఉండవలసిన పని లేదు. అవసరమైతే మనం ప్రాణత్యాగాలకి మూకుమ్మడిగా మరి ఆత్మహత్య అనే పదం బైబిల్‌లో లేదు కానీ ప్రాణహత్యలకు అంటే మన ప్రాణాన్ని ఎవరైనా హత్య చేస్తానంటే కూడా దానికి కూడా సిద్ధపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్పాడు. అంటే దేవుని రాజ్యానికి సూచన అన్నమాట అండి. అపోస్తలుల గారు 1 వచనంలో ఈ ప్రభువు ఈ కాలమందు ఇశ్రాయేలు రాజ్యం మరలా అనుగ్రహించెదమంటే కాలాల సమయంలో తండ్రి తన స్వాధీనమందు వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. అయితే ఆయన స్వాధీనంలో ఉన్నాయి కదా! దేవుడు తన స్వాధీనంలో ఉన్నయి ఏం చేస్తాడంటే మానవ జాతికి తన రాజ్యాన్ని ఇస్తాడు. అంటే దేవుని బిడ్డలకి దేవుడు తన రాజ్యాన్ని ఇస్తాడు. మానవుల్ని నిర్మూలన చేస్తాడు. కీర్తన 37:9, 11లో ఈ వాక్యాలన్నీ కూడా ఉన్నాయి. దేవుడైతే తన ప్రజలకి భూమిని స్వతంత్రింపజేస్తాడు. దుష్టులను, దుర్మార్గులను నిర్మూలన చేస్తాడనే సంగతిని మీరు గుర్తించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. వాక్యం చెప్తుంది చూడండి. ఈ మాటలు నమ్మండి. కీర్తనలు 37:9 కీడు చేయవారు నిర్మూలమగుదురు. ఏ దేశమైతే కీడు చేస్తదో, ఏ గ్రామం అయితే కీడు చేస్తదో వాళ్ళకి వ్యతిరేకంగా కీడు చేసుకుంటున్నారు. వాళ్ళు నిర్మూలమైపోతారు. యెహోవా కొరకు కనిపెట్టేవారు దేశంలో స్వతంత్రించుకుందురు. నేను అందరి కొరకు చెప్పట్లేదు కానీ దేవుడి మీద నిజంగా ఎవరైతే ఆధారపడి ఉన్నారో ఆ బిడ్డలకి దేవుడు తన బిడ్డలకి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నిర్గమకాండం 4-12 అధ్యాయంలో ఆ యొక్క ఫరో టైంలో ఇశ్రాయేలీయులలో వెలుగుంది. ఐగుప్తీయులలో చీకటుంది. ఐగుప్తీయులకు తొలి సంతానం సంహరించబడ్డారు. ఇశ్రాయేలుకు తొలి సంతానం దేవునికి ప్రతిష్ఠించబడినట్టుగా మనం ఈ యొక్క తేడాన్ని గమనిస్తున్నాం. భేదమును గమనిస్తున్నాం. దేవుడు తన బిడ్డలని చక్కగా కాపాడుకున్నాడు. ఐగుప్తీయులను నాశనం చేసినట్టుగా చూస్తున్నాం. తర్వాత కీర్తన 37:11లో దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. ఈ మూడో ప్రపంచ యుద్ధంలో లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి యొక్క విశ్వ హిందూ పరిషత్తులు, బజరంగ దళాలు, ఆర్ఎస్ఎస్లు, బీజేపీలు వీళ్ళందరూ కూడా మా చర్చిలు తీసివేస్తారు, మమ్మల్ని కాల్చేస్తారు, మమ్మల్ని కూల్చేస్తారని భయంతో ఉన్నారు చాలా మంది. అలా ఉండకండి. భయపడకండి. ఇది ఎవరికి కూడా దేవునికి తప్ప మనం ఎవరికి భయపడవలసిన పని లేదు. సిరియన్లను, అష్షూరుల్ని, బబులోనుల్ని, మాదీ పారసికుల్ని, గ్రీకుల్ని, రోమా రాజులందరినీ కూడా మట్టి కరిపించేశాడు దేవుడు. ఈ ఆర్ఎస్ఎస్లు, విశ్వ హిందూ పరిషత్తులు, బీజేపీ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే కీడు చేస్తున్నారో వారిని కూడా దేవుడు వంచాడు. మర్చిపోకండి. అష్షూరు రాజు కంటే, రబ్షాకే కంటే, సన్హెరీబు కంటే, మరి ఎవెల్మెరోదక్ కంటే, నెబుకద్నెజర్ కంటే, అంటే 4 సామ్రాజ్యాల రాజులందరికంటే కూడా మన భారతదేశ ప్రధానమంత్రి గొప్పోడేమి కాదు. లేకపోతే ఏ దేశ అధ్యక్షుడు గొప్పోడేమి కాదు. మన దేవుడు సకల యుగాల రాజు. మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువులకు ప్రభువు. మీరు గుర్తించండి. భూపతులకు అధిపతి. భూరాజులారా బోధనందుడి, భూపతులారా వివేకులైనడి అనే వీడియోని ఇంతకుముందు నేను చేస్తాను. దాన్ని గమనించండి. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన బిడ్డలను ఎల్లప్పుడూ కాపాడుకుంటాడు. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే కీర్తన 37:22లో యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఆయన చేత ఎవరైతే శపించబడ్డారో వారు నిర్మూలన చేయబడతాడు. ఇదిగో కయ్యను శపించబడ్డాడు, దేశదిమ్మరైపోయాడు. ఎవరైతే పాపాత్మ దుర్మార్గుల దృష్టిలో ఉన్నారో, ఏ దేశం అయితే శపించబడిందో దేవుని దృష్టిలో, ఏ గ్రామం అయితే, ఏ మండలం అయితే, ఏ జిల్లా అయితే, ఏ రాష్ట్రం అయితే, ఏ దేశం అయితే
ప్రపంచమంతా కూడా నాశనం అవ్వదు కానీ, ప్రపంచ యుద్ధం వస్తది, మొత్తం అంతా నాశనం అవుతుందని మనుషులు చెప్తున్నారు కానీ, అది ఏమాత్రం కూడా కాదు. ప్రపంచం నిండా శాంతి, సమాధానం, నీతి, న్యాయం, ఉపకారం, ధర్మం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం ప్రపంచం నిండా తాండవమాడుతది. రాబోయే రోజుల్లో గుర్తించండి. దేవుని రాజ్యము, దేవుని రాజ్యము స్థాపించబడుతది. దేవుని రాజ్యము రాబోతుంది. ఆ దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడండి. పరలోక రాజ్యం సమీపించింది. మారు మనసు పొంది సువార్త నమ్మండని చెప్పినటువంటి యోహాను మాటలు ఉట్టిదేమీ కాదు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధ ఉత్తిదేమీ కాదు. దేవుని రాజ్యమంతా, ప్రపంచమంతా కూడా నింపబడుతుంది. భూప్రపంచం నిండా కూడా దేవుని లక్షణాలు కలిగిన వారు విశ్వాసులు, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహం సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు ప్రేమను అమర్చుకోండి అన్నాడు. ఈ 8 లక్షణాలు కలిగి ఎవరైతే ఉంటారో వారు భూప్రపంచము నిండా దేవుని రాజ్యాన్ని సమృద్ధిగా స్వతంత్రించుకుంటారు. దేవుని రాజ్యంలో సమృద్ధిని ప్రవేశం వరకు జరుగుతుంది. కాబట్టి మానవ రాజ్యాలు కూలిపోవాలంటే ఖచ్చితంగా యుద్ధాలు జరగాల్సిన అవసరం ఉంది. యుద్ధాల్లో ఈ భక్తిహీనులు, దుర్మార్గులు, దుష్టులు, ఆయన శపించిన వారు నిర్మూలమైపోవాల్సిన అవసరం ఉంది. 37వ కీర్తన 29వ వచనంలో నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. ఇదిగో దేవుని బిడ్డలకు భరోసా, దేవుని బిడ్డలకు భరోసా ఉంది ఖచ్చితంగా. 31వ కీర్తన 19వ వచనంలో తన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదురు తనను ఆశ్రయించిన వారికి ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అది భూప్రపంచం నిండా మనుషులందరూ కూడా నీతిమంతుల భూమిని స్వతంత్రించుకుంటాము. కీర్తన గ్రంథము 37వ కీర్తన 34వ చరణంలో ఇలాగ ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనులు నిర్మూలమైపోవాలి. భక్తిహీనులు, భక్తి శూన్యులు, దుర్మార్గులు, దుష్టులు, అపకారం చేసేవారు, అన్యాయం చేసేవారు, పాపాత్ములు ఏమైపోవాలంటే లయమైపోవాలి, నాశనం అయిపోవాలి. నోవహు కుటుంబాన్ని దేవుడు కాపాడి, నీతిమంతులైన నోవహు కుటుంబాన్ని దేవుడు కాపాడి జలప్రలయంలో ఎలా నాశనం చేసేసాడో అలాగే ఇప్పుడు కూడా అనేక మందిని దేవుడు నాశనం చేసేస్తాడు. అందుకే ఈ యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అంటే యాకోబు పత్రిక 4:1 వచనంలో మీలో యుద్ధములు, పోరాటాలు దేని నుండి కలుగుచున్నవి? మీ శరీరంలో పోరాడు భోగొచ్చుల నుండియే కదా అన్నాడు. ధనాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి యుద్ధాలు జరిగిపోతూ ఉన్నాయి. ఈ యుద్ధాలు జరగకుండా ఆపమని మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుని చిత్తమైతే జరిగితే గనక దేవుడు తన బిడ్డలు మాత్రం మనం బ్రతుకుంటే మార్పు చెందుతాం, చనిపోతే గనక ఖచ్చితంగా మృతులు పునరుత్థానం అయ్యి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామనే సంగతిని మీరు గుర్తించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. పరాక్రమశాలి నిమ్రోదు ఏమైపోయాడు? యెహోవా ఎవడు అని చెప్పాడు ఫరో, ఏమైపోయాడు? నెబుకద్నెజరు నాకంటే గొప్పవాడు లేడని చెప్పాడు, దేవుడు గడ్డి మేయించేశాడు. అష్షూరీయుల్ని, సిరియల్ని, ఎంతో మంది మీరు యెషయా గ్రంథం చదివితే, యెహెజ్కేలు గ్రంథం చదివితే తూరు రాజుని ఏం చేశాడో యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో, యెషయా 14వ అధ్యాయంలో నెబుకద్నెజరుని దేవుడు ఏం చేశాడో. దేవునికి వ్యతిరేకమైన రాజ్యాలు అనేకమైనవి ఉన్నాయి ఇంతకు ముందు. మీరు యెషయా గ్రంథం 13 నుంచి కొన్ని అధ్యాయాలు చదవండి. యెషయా గ్రంథంలో, యిర్మీయా గ్రంథంలో, యెహెజ్కేలులో, దానియేలులో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ మనం చదివితే ఖచ్చితంగా దేవుడు తన ప్రజలను కాపాడుకుంటాడని, తనకు వ్యతిరేకులైన వారిని నిర్మూలన చేస్తాడని ఖచ్చితంగా వాక్యాలు ఉన్నాయి. ఈ విషయాలు మీరు చదవండి, ఎవరు భయపడకండి. 3వ ప్రపంచ యుద్ధం అంటే భక్తిని నిర్మూలన అవడానికి నీతిమంతులు
మరింతగా తేజరిల్లడానికి వస్తుంది తప్ప మరి ఏమి జరగదు. యెషయా గ్రంథం 65 అధ్యాయంలో నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశించేదరని ఉంది. భక్తిహీనులు భయపడాలి. నీతిమంతులు, యథార్థవంతులు భయపడవలసిన పని లేదు. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపములు వెలుగుచుండే వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా నుండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకును. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమ చెదరు. యెహోవా నేమివో కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. మనం ఎలాగ ఉంటామంటే యెహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉంటాం. మన దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉంటాం. కాబట్టి మనం భయపడవలసినటువంటి పని లేదని మరొకసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ్యానికి దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం ఎలాగ ఉండాలని అంటే ధైర్యం కలిగి ఉండాలి, బహుధైర్యం కలిగి ఉండాలి. ఆఖరికి అవసరమైతే తృణప్రాయం అంటే మనం నిద్రించడానికి, మనకి నిద్ర ఉంది కానీ చావు లేదు. నీతి మార్గం జీవం గల దాని త్రోవలో మరణమే లేదన్నాడు సామెతలు 12:28. కాబట్టి మరణం లేదు. మన దేవుడైన యెహోవాకు తిమోతి మొదటి పత్రిక 15 సమీపింపరతేజులు ఆయన మాత్రం వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మన తండ్రి నుండి యెహోవా దేవునికి మరణం లేదు. యోహాను సువార్త 11:25 పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఎన్నటికి చావు లేని స్థితి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మానవ జాతికి అంటే మనకి క్రైస్తవులకి దేవుడిచ్చాడు. ధైర్యంగా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి దేవుడు సజీవుడు. నీ సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని. దేవుడు సజీవుడు, యేసుక్రీస్తు సజీవుడు. పేతురు మొదటి పత్రిక 2:5 సజీవమైన రాళ్ల వలె మనం ఉన్నాం. మనం సజీవమైన రాళ్ళు, సజీవమైన వాళ్ళం మనం. క్రైస్తవులు దేవుడు సజీవుడు, క్రీస్తు సజీవుడు, క్రైస్తవులు సజీవులు. ఎప్పటికీ చనిపోయిన సజీవులు అంటే మరణించిన సజీవులే వారు. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచికి మరణం ఉండదు. క్రైస్తవులు మంచివారు, మంచి, మరి మంచి, బహుమంచి, కేవలం మంచి, క్రీస్తు లాంటి మంచి, దేవుడు లాంటి మంచి వారిగా మనం తయారవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం వచ్చినంత మాత్రాన ఈ బీజేపీ వాళ్ళందరూ కూడా 370 వస్తే మేము దేశాన్ని మేమే స్వాధీనపరిచేసుకుంటాము, ఇవే ఆఖరి ఎన్నికలు అని చెప్తా ఉన్నారు. ఇవేమి కూడా మీరు పట్టించుకోకుండా అసలు ఏమీ కాదండి, అద్భుతమైన రాజ్యం ఉంది. దేవుడు తన రాజ్యం మన కొరకు ఇస్తాడు. అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు. ప్రకటన 21:4 22:5 రాజ్యం చేస్తాం మనం. ప్రకటన 22:5 రాజ్యం చేస్తాం మనం. మన దేవుడు రాజ్యం చేస్తాడు. క్రీస్తు ప్రభు రాజ్యం చేస్తాడు, మనం రాజ్యం చేస్తాం. ప్రకటన 21:6 మనం రాజ్యం చేస్తాం. కాబట్టి తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ మనం ఏళ్తాం. ఆదికాండం 1:28 మనల్ని ఏలేవారుగా దేవుడు పుట్టించాడు. కాబట్టి మనము క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేసినట్టుగా మరణానికి భయపడకుండా, మరణానికి కాదు దేనికి భయపడకుండా, మరణ భయం చేత దాస్యములో క్లుబ్బడిన వారిని విడిపించుటకు క్రీస్తు ప్రభు మరణంతో నశింపజేశారు. కాబట్టి మరణాన్ని కూడా భయపడకుండా ఏ పార్టీకి లేకపోతే ఏ యొక్క వ్యక్తి మాటలకి, ముఖ్యంగా దుష్టుల ఆలోచన చెప్పున్నాడు. ఒక దుష్టులైనటువంటి వారి మాటలకు, దుష్టులైన వారి పార్టీలో ఉన్న సభ్యులకి ఎవరికి భయపడకుండా యెహోవా రాజ్యం కొరకు ఎదురు చూస్తూ, యేసుక్రీస్తు రాజ్యం కొరకు ఎదురు చూస్తూ, యెహోవా రాజ్యానికి యేసుక్రీస్తు ద్వారా మనం ఓటేసే వరకు ఉండాలని, ఈ లోకంలో మనం ఏ ఓట్లు ఎవరికి వేసినా కానీ, ఈ మానవ రాజ్యాలే కానీ దేవుని రాజ్యం గొప్పదని గుర్తించి, మానవ రాజ్యాలు పతనం అయిపోతాయని, దేవుని రాజ్యమే ఉంటుందని ప్రకటన 22:5 21:6 చూసి, దాని గ్రంథం 2:44 ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలుగదు. అది ముందు చెప్పిన రాజ్యం కంటే పగలగొట్టి నిర్మూలన చేయను, కానీ అది యుగ యుగముల వరకు నిలిచునని. యుగ యుగముల వరకు నిలిచే దేవుని రాజ్యం కొరకు దేవుని బిడ్డలు
శాశ్వతంగా విశ్వాసంతో, నిరీక్షణతో, ప్రేమతో ఎదురు చూస్తారని తెలియజేసుకుంటూ, పరాక్రమశాలి కంటే ఈ రాజులందరూ కూడా పరాక్రమతన కోసం కాకుండా పగ తీర్చిన పనిని ప్రతిఫలమిత్రుని దేవునికి అప్పగించి వెనక్కి తగ్గిపోయి, మరి సమాధానం లోకసోత 14 అధ్యాయంలో రాయబారం పంపాడు కదా రాజు. అలా రాయబారం పంపి, అయ్యా మీతో మాతో యుద్ధం చేయడానికి లేదు. దేవుడు సమాధానకర్త, శాంతికర్త, దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. శాంతగుణం గలవాడు, వివేకం గలవాడు, దీర్ఘశాంతం గలవాడు, మహావివేక్ అని బైబిల్ చెప్పింది. అయ్యా మీ దేశం మీద మేము యుద్ధం చేయము, ఇదిగో మేము దీర్ఘశాంతం కలిగి ఉంటాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. మీ మీద యుద్ధం చేయడానికి మాకు అధికారం, అవకాశం అన్నీ ఉన్నాయి, కానీ మేము చెయ్యము. మా దేవుడు చేయొద్దు అన్నాడు. మా దేవుడు శాంతికర్త, సమాధానకర్త, ప్రేమకర్త, కాబట్టి మేము యుద్ధం చేయమని ప్రతి రాజు కూడా వెనక తగ్గేటట్లుగా రాజుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. తిమోతి 1:2 వచ్చిన ప్రకారంగా రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా యుద్ధాలు మానేసేటట్లుగా శాంతి సమాజాన్ని, ప్రేమ సమాజాన్ని, నీతి సమాజాన్ని, సమాధాన సమాజాన్ని, సత్య సమాజాన్ని మనుషులందరూ కూడా నిర్మించుకునే విధంగా మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మనం నిర్మిందాం. మనుషులందరూ కూడా ప్రేమ సమాజాన్ని, నీతి సమాజాన్ని, సత్య సమాజాన్ని, ధర్మ సమాజాన్ని, ఉపకార సమాజాన్ని నిర్మించేటట్లుగా మనుషులందరూ, రాజులు, మనుషులు, ఐక్యరాజ్య సమితి, అలాగే దేశాధినేతలు, రాజులు, వీళ్ళందరూ కూడా శాంతి సమాజం కోసం, శాంతి ప్రపంచం, సమాధాన ప్రపంచం, ప్రేమ ప్రపంచం నెలకొల్పబడాలని మరి మనం అందరం కూడా కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు అనే వాక్యాన్ని దేశాధినేతలందరికీ మనం తెలియజేసి, మనమందరము కూడా మరి విశ్వాసముతో, నిరీక్షణతో, ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో, దేవుని ప్రేమతో మెలుగుదాం. మనం ఈ భూమి మీద ఉన్న మనుషులందరం కూడా, రాజులు సైతం అందరూ కూడా సమానమే కాబట్టి ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం కలిగిన వారుగా ఉండాలని, దేవుని స్వభావంలో, దేవుని స్వరూపంలో, దేవుని పోలుగులో పుట్టిన మనము నీతి స్వరూపం, నీతి, ప్రేమ, సత్యం, మహిమ కలిగి, గొప్పతనం కలిగి ఈ భూలోకంలో మనం అందరం ఉండాలని, దేవుని స్వభావంలో మన పాలువారు అవ్వాలని, క్రీస్తు స్వరూపంలో మనం మార్పు చెందాలని నేను కోరుకుంటూ, మంచి దేవుని రాజ్యాన్ని మనం అనుభవించాలని, మరి మానవులందరూ కూడా మార్పు చెందాలని, మార్పు, నేర్పు, ఓర్పు, చేర్పు కలిగి జీవించాలని కోరుకుంటూ, మరి ఈ మాటలు అందరూ విని అనేక మందికి, మీలో చాలా గొప్పవారు ఉన్నారు చాలామంది, వారందరూ కూడా ప్రపంచంలో ఉన్న దేశాధినేతలందరికీ కూడా ఈ వచనమును, అయ్యా పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు కదా, పట్టణం పట్టుకుని వాని కంటే మనసుని స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడిని వాక్యం చెప్తుంది కదా, ఈ విషయాలను ఆలోచించండి అని ప్రపంచానికి మనము ముఖ్యంగా యుద్ధాలు జరగకుండా, యుద్ధ వాతావరణం నెలకొల్పకుండా, శాంతి, సమాధానం, ప్రపంచమంతా నెమ్మదగలిగినటువంటి సమాజం ప్రపంచమంతా ఉండాలని, ఈ మానవ రాజ్యాలన్నీ పోయి 3 రాజ్యాలు పోయి ఇంకో రాజ్యం ఉంది, అది కూడా చాలా అయిపోయింది. 8 మంది రాజులు అయిపోయారు, ఇంకొక ఒకరిద్దరు పరిపాలిస్తున్నారు, ఇది కూడా అయిపోద్ది. దీని తర్వాత వచ్చే దేవుని సామ్రాజ్యం, దేవుని రాజ్యం, ఎఫెసీ 5:5, దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు రాజ్యము ప్రపంచమంతా తాండవమాడాలని కోరుకుందాం. ఓపికతో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, ప్రపంచ దేశాలు ఎవరికి వారు తగ్గకుండా, నాయన తండ్రి, ఎవరు గొప్ప, మేము గొప్ప, మేము గొప్ప అని ఎవరు గొప్ప తెలుసుకోవాలి అనే ఉద్దేశాలతో వందల వేల లక్షల కోట్ల ప్రజల సొమ్మును వెచ్చించి మరణాయుధాలు, అనేకమైన మిసైల్స్, డ్రోన్స్, అనేక మంది ఒకరికి మించి ఒకరు యుద్ధాలు చేసుకుని చంపుకున్న పరిస్థితుల్లో మీ రాజ్యం మాకు కావాలనైనా మీ రాజ్యం మాకు ప్రసాదించండి. నీతి న్యాయాలు, ధర్మాలు, శాంతి సమాధానాలు, నెమ్మది కలిగినటువంటి మీ రాజ్యం మాకు కావాలనైనా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించండి తండ్రి. తండ్రి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడని, పట్టణం పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకోవడం, వారి మనసులు స్వాధీనపరచుకోవడం, తగ్గించుకోవడం ఎంత హెచ్చింపు, ఇదిగోనే తండ్రి తెలుసుకుంటే సహాయం చేయండి.
అమాయకులు అనేక మంది కొన్ని దేశాల గ్రామ మండల జిల్లా రాష్ట్ర దేశ ప్రపంచ వాసులు నష్టపోతున్నారనే సంగతిని రాజులు, నాయకులు, అధిపతులు, శతాధిపతులు, సహస్రాధిపతులు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు నష్టపోతున్నారని గ్రహించి అధికారం మీరు ఇచ్చారని ఆ అధికారాన్ని దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరచుకుని జ్ఞానవికులు దయచేయమని, ప్రపంచమంతా శాంతిని మీరు నెలకొల్పమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.